హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తారండి. ఈ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు చేసినా ఇలా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లోకి మాత్రం తీసిపోదండి. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ కోసం నేను స్పెషల్గా ఇంట్లోనే మసాలా రెడీ చేశానండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దారండి. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాస్ రైస్ తీసుకొని ముందే నానబెట్టుకున్నానండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నానండి, లేదంటే మామూలుగా ఇంట్లో మన రైస్ అయినా పర్లేదండి. బిర్యానీ కోసం మసాలా ప్రిపరేషన్ చేసేద్దాం రండి. ఈ బిర్యానీ మసాలా పొడితో ఇలా చేసుకుంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ సూపర్గా ఉంటుందండి. ఎందులోకైనా వేసుకోవచ్చు, ఏ బిర్యానీలోకైనా. ఇంకా ఒక బౌల్ మిక్సీ గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోండి. దాల్చిన చెక్క, యాలకులు 2, అనాసపు, ఇంకా బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకొని ఇంక లాస్ట్లో బాగా రాగూడు ఉంటుంది కదండి, 2 వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా పట్టుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా రోల్లో పట్టుకున్నట్టు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీకి. అదే మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు టమాటాలు, 1 కప్పు అంటే 2 టమాటాలు లేదా 1 టమాటా సరిపోతుందండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం గ్రేవీ లాగా ఫ్రై చేస్తున్నాం కదా, కొంచెం బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మసాలా తెలుస్తుంది. 4 పచ్చిమిరకాయలు, కొత్తిమీర, పుదీనా కొంచెం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టుకున్నాక 1 టీ స్పూన్ 1 కప్పు లేదా 1 టీ స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే మసాలా గ్రేవీ బాగుంటుంది కదా. ఇంకా పెరుగు వేసుకుని ఒకసారి అలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా బగారా రైస్కి ఇంకా మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఇంకా బిర్యానీ దినుసులన్నీ వేయాలండి. బిర్యానీ దినుసులన్నీ వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ వేయండి. నిమ్మకాయ వేస్తే ఏంటంటే అన్నం అనేది, అది బాస్మతి రైస్ అనేది పొడిగా ఉంటుంది, మెత్తగా కాకుండా. ఇంకా పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇంకా మంచిగా వాటర్ మరగనివ్వండి. వాటర్ అంతా బాగా మరిగేదాకా మూత పెట్టేసేయండి. ఇంకా వాటర్ అంతా మరిగాయి లేదో ఒకసారి చెక్ చేసుకుని చూడండి. వాటర్ మరిగాయి కదా, ఇంకా మూత తీసేసి ఒకసారి గెంటితో కలిపేసి ఇంకా బాస్మతి రైస్ మనం ముందే నానపెట్టుకున్నాం కదండి, అది వేసేయండి. ఇంకా అది వేసేసి మీడియం మంట మీద ఇంకా స్టవ్ ఆన్ చేసి వేరే పొయ్యి మీద పెట్టేసేయండి. ఆల్మోస్ట్ ఇంకా 90% ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే ఇంకో 10% మళ్ళీ మనం దమ్ పెడతాం కదా. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఎందుకంటే మనం ముందే నానబెట్టాం కదా, చాలా త్వరగా కుక్ అవుతుంది. మధ్యలో చూసుకోండి, లేదంటే బగారా రైస్ మొత్తం మెత్తగా అయిపోతుంది. పొడిగా ఉంటేనే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అంతలోకి వేరే స్టవ్ మీద గిన్నె పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసి ఇంకా పన్నీర్ ముక్కలు నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పన్నీర్ ముక్కలన్నీ వేసి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకా అలా కలిపేసానండి. అవి కొంచెం వేగితే చూడటానికి కూడా బాగుంటుంది. ఇంక కొంచెం వేగినా కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదా, పచ్చివాసన అనేది ఉండదండి. ఇలా వేయించుకుంటే కొంచెం ఒక 5-10 నిమిషాలు అట్లా వేయించిన తర్వాత ఇంకా తీసేసి వేరే గిన్నెలోకి పక్కన పెట్టేసేయాలండి. అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయండి. 1 కప్పు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ఇంకా పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ కదండి, ఆల్మోస్ట్ కొంచెం బాగా వేగాలి. మనం ముందే మసాలా ప్రిపరేషన్ చేసుకున్నాం కదండి. ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా మసాలా వేసి ఆ మసాలా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి. ఆయిల్ బాగా పైకి తేలిందంటే ఇంకా మసాలా బాగా కుక్ అయినట్టే కదా. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది కదా. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల మసాలా మనం ఇంట్లో ప్రిపరేషన్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా ఇప్పుడు వేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా అవన్నీ మసాలాలో ఆయిల్ అంతా బాగా పైకి తేలిందంటే ఇంకా మసాలా బాగా కుక్ అయినట్టే కదండి. ఇంక అందులోనే పన్నీరు మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదండి, ఇంకా అది వేసేయండి. చూడండి ఎంత బాగా ఉంది కలర్ఫుల్గా. కొంచెం నేను కలర్ యాడ్ చేశానండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇంకా పన్నీర్ ముక్కలు మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదండి, ఇంకా అవన్నీ వేసేసి అట్లా కలిపేసేయండి. కలిపేసి 5-10 నిమిషాలు మీడియం మంట మీద ఉంచండి. ఆ మసాలా ఫ్లేవర్ అనేది పన్నీర్కి పడుతుంది కదా, టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం కరివేపాకు వేయండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. ఇంకా మనం ముందే బగారా రైస్ ఉడికించుకున్నాం కదండి 90%, ఇంకా అలా వేసేయండి.
ఇంకా రైస్ అంతా అలా వేసిన తర్వాత మనం ఇంట్లోనే మసాలా పట్టుకున్నాం కదండి, సీక్రెట్ మసాలా, అది 1 టీ స్పూన్ వేసానండి. ఆ మసాలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి కొంచెం 1 టీ స్పూన్ గీ వేసానండి, నెయ్యి వేసానండి 1 టీ స్పూను. నేను ఇంట్లోనే కరగపెట్టాను కదా, ఆ నెయ్యి వేసేసాను. ఇంకా కొంచెం ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేను కొంచెం రెడ్ కలర్ ఉంటే అలా వేసానండి, కలర్ఫుల్గా ఉంటుంది కదా అని. ఇంకా మూత పెట్టేసి 10-15 నిమిషాలు మీడియం మంట మీద ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన 5-10 నిమిషాలకు ఓపెన్ చేయండి. అప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అనేది బగారా రైస్కి చాలా బాగా పడుతుంది. యమ్మీ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. చూడండి, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంక టేస్ట్ తింటే ఎలా ఉంటుందో లేదో చూడాలి, కానీ కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇంకొకసారి అట్లా గెంటితో కలిపేసి లోపల అడుగున ఏమైనా మాడిందేమో చూశానండి, లేదండి చాలా బాగా వచ్చింది పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ. చూడండి, పొడి పొడిగా రైస్ కూడా చాలా బాగుంది. రెస్టారెంట్కి ఏమాత్రం తీసిపోదండి. ద బెస్ట్ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా కూడా కుదిరింది. నేను ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేశాను పన్నీర్ని, అసలు టేస్ట్ ఎలా ఉందో ఏమో అని, మసాలా పట్టిందా లేదా అని. చూడండి, మసాలా కూడా చాలా బాగా పట్టింది పన్నీర్కి. చూడండి, కొంచెం రెడ్ కలర్ గోల్డ్ కలర్ లాగా వచ్చింది కదా. అన్నం కూడా చూడండి చాలా పొడి పొడిగా ఉంది కదా. పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.